ఇప్పటిదాకా మనం ఎవాంజలిజం చర్చ్ ప్లాంటింగ్ సబ్జెక్ట్లో అంటే సువార్త ప్రకటన నూతనమైన సంఘములను నాటుట అనే అంశం కింద సువార్త ప్రకటన ఎవాంజలిజం అంటే ఏంటి అనే దాన్ని మనం చెప్తాము. పాత నిబంధనలో కొత్త నిబంధనలో రెండు నిబంధనలోని వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ చూసినప్పుడు మన మట్టి కట్టాలలో దేవుడు ఎలాంటి కార్యక్రమాన్ని ఉంచి ఉన్నాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. వాటి పదప్రయోగం కేవలం ఒక కుటుంబానికో ఒక దేశానికో లేకపోతే ఒక ప్రత్యేకమైన ఇశ్రాయేలు సమాజానికి పరిమితి కాకుండా కొత్త నిబంధన కాలంలో లోకవ్యాప్తంగా భూలోకంలో ఉన్న సమస్త జనులను కూడా ఒక నీతి రాజ్యంగా లేకపోతే ఒక మహిమ గల ప్రజలుగా రూపొందింపు చేసే కార్యక్రమంలో సువార్త కార్యక్రమం ఉంది. అది కేవలం శిష్యులను చేయడం మాత్రమే కాదు, కానీ విధేయులైన శిష్యుల్ని చేయడం అనేది అందులో విశేషంగా ఏవైతే మనకు ఆజ్ఞాపించి మనం విధేయత చూపించి కొనసాగుతున్నామో దానిని వెనువెంట వెంబడించే ఒక సమాజాన్ని ఏర్పాటు చేయడంలో కార్యము నిరతులై ఉండాలి అనేది ఆ పదప్రయోగమే మనకు వివరిస్తుంది. ఈ సందర్భంలో దీంట్లో ఏమైనా డౌట్లు ఉంటాడు? ఏ డౌట్ లేకపోతే అపోస్తలుడైన పౌలు యొక్క కార్యక్రమాన్ని దేవుడు మన మంటి ఘటాల్లో ఉంచాడు అనే విషయాన్ని తెలియచేస్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని, ఈ ఐశ్వర్యాన్ని క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఐశ్వర్యాన్ని మన మంటి ఘటాలలో ఉంచి ఉన్నాడు అనే దాన్ని తెలియచేశాడు. అందులో విశేషంగా ఈ పరిచర్య పొంది కనికరింపబడిన వాడై అధైర్యపడక ఈ కార్యక్రమాన్ని పరిచర్యలో కొనసాగుతున్నట్లు ఆయనే తన పరిచర్యలో ఈ 4వ అధ్యాయంలో తెలియజేశాడు. మనకి వాస్తవానికి 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య క్రొత్త నిబంధన పరిచర్యకి పాత నిబంధన పరిచర్యకి ఉన్న వ్యత్యాసాన్ని 3వ అధ్యాయంలో చెప్పిన తర్వాత ముగింపుగా ఆయన 4వ అధ్యాయంలో కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమే ధైర్యపడము, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మన మనసాక్షి ఎదుట మమ్మును మేము దేవుని సమ్ముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును క్రీస్తు యేసునందు వెల్లడపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన కనుక మేము మమ్మను గుర్చి ప్రకటించుకొనటలేదు, కానీ క్రీస్తు యేసును గుర్చి ఆయన ప్రభువనియు మమ్మను గుర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమై ఉన్నామని ప్రకటించుకోండి. కనుక ఇది చాలా ప్రాముఖ్యం. ఈ పారాగ్రాఫ్లో మనం మొదటి 6 వచనాలు చూసినప్పుడు క్రీస్తుని గుర్చిన ఐశ్వర్యం ఈ మంటి ఘట్టాలలో ఉంచబడిన కార్యక్రమాన్ని ఏ విధంగా ఆయన నిష్పక్షపాతంగా యథార్థంగా సమర్పణతో ఆయన క్రీస్తు తనలో ప్రకాశించిన క్రీస్తుని వెల్లడిపరచుటలో ఆయన పని కలిగి ఉన్నాడో తెలియచేస్తూ 7వ వచనం మీరు చూడగలిగితే, అయినను ఆ బలాధిక్యము మామూలమైనదే కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘట్టంలో ఈ ఐశ్వర్యమును మాకు ఈ మంటి ఘట్టంలో ఉన్న ఐశ్వర్యం కనుక దేవుని ఐశ్వర్యం ఈ మంటి ఘట్టాలలో మనలో ఉంచి ఆ యొక్క ఐశ్వర్యాన్ని అనేకులకి పంచిపెట్టే కార్యక్రమాన్ని దేవుడు మనకి ఆధిక్యతను ఈ క్రొత్త నిబంధన పరిచర్యలో ఆయన ఉంచి ఉన్నాడు. ఇది ఆత్మ సంబంధమైనది, ఇది మరణకరమైనది కాదు, ఇది జీవంగల పరిచర్య. ఇది మనలో నుండి సువార్త ప్రకాశము, క్రీస్తు యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశము మనలో ప్రకాశించి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానికి అని పలికిన దేవుడే మహిమను గూర్చిన జ్ఞానమును క్రీస్తునందు వెల్లడిపరిచాడు. కనుక మహిమను గూర్చిన జ్ఞానమును క్రీస్తునందు వెల్లడిపరిచిన దానిని అది మనము కలిగి ఉండి దానిని ప్రకటించట్లో పరిచారకులై ఉన్నట్టుగా అపోస్తలుడైన పౌలు తెలియజేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన 7వ వచనంలో ఎటుపోయినను శ్రమలు పడినను ఇరికింపబడినను అపాయంలో ఉన్నను కేవలం అపాయం లేని వారు కాదు.
అంత మాత్రమే కాకుండా ఆయన తరుమబడి ఉన్నను దిక్కులేని వారు కాడు, పడద్రోయబడినను నశించువారం కాము. యేసు యొక్క జీవము గుర్తుపెట్టుకోలేమాట, మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా క్రీస్తు యొక్క జీవము కూడా మా మృత్యమైన శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనము మరణించిన భౌతికంగా కార్యసాధకం ఒకటి కావాలా, ఎదుటి వారిలో నశించే వారిలో జీవము కార్యసాధకం, అది గురి. కనుక మనము సువార్త ప్రకటనలో ఏమైనా ఎలాంటి బాధలకు గురి అయిన అపొస్తలుడైన పౌలు ఆయన చెప్పుకున్న బాధలను చూసినప్పుడు హింసింపబడినా, లేకపోతే ఆయన పడద్రోయబడినా, లేకపోతే ఆయన అపాయంలో ఉన్న తరుమబడిన ఎలాంటి సందర్భంలో ఉన్నా ఒకటి మాత్రం గురి కలిగి ఉన్నాడు, మేము మరణాపాయంలో ఉన్నా కూడా మీరు జీవము పొందాలి. ఆ గురి సువార్తలో లేకపోతే సువార్త ప్రకటనకి చేపట్టడం అనేది సరైనది కాదు. కనుక సువార్త ప్రకటనలో మనం ప్రాముఖ్యంగా దేవుడు మనకి ఒక అవకాశాన్ని కలిగించినాడు. క్రీస్తు యొక్క ఐశ్వర్యం మన మంటికటాలలో ఉంది కనుక ఆ మంటికటాలలో ఉంచబడిన ఈ ఐశ్వర్యాన్ని లోకములో మనం భౌతికంగా మరణించి అనేకమైన శ్రమలకు గురి అయినా కూడా నశించుచున్న ఆత్మలు సువార్త ప్రకటన వలన జీవాన్ని పొంది బ్రతకడం అనేది ప్రాముఖ్యం. కనుక మన యందు క్రీస్తు జీవం ప్రత్యక్షమగునట్లుగా ప్రకటన ఉండాలి, లేకపోతే అది కార్యసాధకమయ్యేది కాదు. కనుక ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఈ రెండు విషయాల్ని మనం ఆయన ఈ మాటలని తెలియజేస్తున్నాడు. వాస్తవానికి ఎవాంజలిజం అనేది ఏమి కాదు. వాస్తవానికి అది ముందు రావాలి, క్లిప్ వేయడంలో తప్పైంది. కనుక ఎవాంజలిజం అంటే ఏమిటి? ఏం కాదు. ఎవాంజలిజం గురించి క్రియాత్మకమైన నిర్వచనం ఏమిటి? కార్యరూపంలో సిద్ధింపచేసే కార్యక్రమ రూపంలో దానిని ఏ విధంగా నిర్వహిస్తావు అనేది ప్రాముఖ్యం. అది ఏమై ఉంది, అది ఏమి కాదు. ఇదేమై ఉంది అనే దాన్ని మనం ఏమి కాదు అనే దాన్ని చూసేటప్పుడు ఆయన సంప్రదాయంగా క్రీస్తుని గురించి మాట్లాడటి అని అనుకుంటాం. ఏదో మనం క్రైస్తవులయ్యాం కనుక క్రైస్తవులైన మనము క్రీస్తుని గురించి మనం కొన్ని మాటలు చెప్పుకోవాలి అని అనుకుంటాం. లేకపోతే ఎవరు ఉప్పు ఎవరు ఉప్పు అనేకసార్లు మత్స్యాకలతో మాట్లాడేటప్పుడు మనం దాన్నే ఉపయోగిస్తాం. మీది తప్పండి, మాది కరెక్ట్ అండి, మాది కరెక్ట్ అండి, మీది తప్పండి. అది కాదు సువార్త అంటే. సువార్త కార్యక్రమం కాదు. సత్యం ప్రకటిస్తుంటే అబద్ధం ఖండింపబడుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అది నువ్వు ఎత్తి చూపించవలసిన అవసరం లే. సత్యం ఏదైతే నువ్వు ప్రకటిస్తున్నావో ఆ అబద్ధమో లేకపోతే అసత్యమో బహిరంగం అవుతూ ఉంటుంది, గ్రహింపుకు వస్తూ ఉంటుంది. కనుక మన యొక్క పని ఏం కాదంటే ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనే యుద్ధాన్ని చేయటానికి కాదు సువార్థికుల లోకంలోనికి వెళ్ళేది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక అదేమి కాదంటే ఒక సంప్రదాయకంగా క్రీస్తుని గురించి మాట్లాడటమో లేకపోతే ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనే విషయంలో ఒక యుద్ధానికి దిగడమో కాదు. కానీ సత్యాన్ని ప్రకటించడం, సువార్తను ప్రకటించడం అనేది మన గమ్యం. ఎవాంజలిజంలో మనం క్రియాత్మకమైన నిర్వచనాన్ని చూసినప్పుడు మనకి ఇక్కడ బాధపడిన గాయపడిన తప్పిపోయిన ప్రజలతో వ్యవహరిస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే లోకంలోనికి వెళుతున్నామో మనలాంటి రక్షింపబడిన వారిని మనం ఎదుర్కోవడం లేదు. అనేకమైన బాధలలో, అనేకమైన కష్టాలలో, అనేకమైన ఇబ్బందులలో ఉన్న ప్రజల దగ్గరికి మనం వెళుతూ ఉంటాం. కనుక అలాంటి ప్రజల దగ్గరికి వెళుతున్న మనము గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఒక సహవాసం లేని దేవుని లేని ప్రజలని లేకపోతే పాపములో కూరుకొని పోయిన వాళ్ళని మనం వారితో సహవాసం కలిగి ఉండటానికి కూడా తగిన వారు కాదు. అలాంటి వారి దగ్గరికే వెళుతున్నాం. వారు మనతో ఉండడానికి, మనతో సహవాసం చేయడానికి, మనము అనుభవించే వాటిలో ఏవి కూడా పాల్పంపులు పొందడానికి లేనివారే. కానీ అలాంటి వారితో గాయపడిన, బాధపడిన, తప్పిపోయిన ప్రజల దగ్గరికి మనం వెళుతున్నాం. వారితో మనం వ్యవహరిస్తున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమనుకుంటామంటే 100% ప్యూర్ అండి, కరెక్ట్ అండి, పర్ఫెక్ట్ అండి, మీరు సరిలేదు అనే రూపంలో మనం ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంటాం. అలాంటిది కాదు. మనం ఎదుర్కొనేదే బాధపడిన ప్రజల్ని. క్రీస్తు ప్రభు వారు మనం
ముందుకు రాబో దినాల్లో చూసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ హీ మూవ్, ఆయన ఎలాంటి ప్రజలతో వ్యవహరిస్తూ ఉన్నాడు, కదులుతూ ఉన్నాడు, కూర్చుంటూ ఉన్నాడు, భోజనం చేస్తున్నాడు, వారి ఎడల ఆయన ఎలాగ స్పందించాడు, ఏ విధంగా స్పందిస్తూ వారికి ఏ విధంగా ఆయన పరలోకం నుండి వచ్చిన మెస్సియా అనే సందేశాన్ని ఆయన నేరుగా వారికి తెలియజేశాడు, ఎలాంటి ప్రజలతో ఆయన ఉంటూ ఉన్నాడు అనేది ప్రాముఖ్యమైనది. కనుక మనం లోకంలోనికి వెళ్ళినప్పుడు నానా రకాలైన ప్రజల్ని మనం కలుసుకుంటాం. కనుక ఆ పేదరికంలో ఉన్నవారిని, త్రాగుబోతుల్ని, లేకపోతే వ్యాధిగ్రస్తులైన వారిని, లేకపోతే నీతి ధర్మశాస్త్రం యొక్క లేకపోతే దేవుని జ్ఞానం లేని వారిని, అజ్ఞానుల్ని మనము కలుసుకుంటూ ఉంటాం. అంధకారంలో ఉన్నవారిని కలుసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనము వారి యొక్క లోపాలని ఎత్తి చూపడం అనేది కాదు మన పని, క్రీస్తు దగ్గరికి నడిపించడం. ఇది ప్రాముఖ్యమైనది. వారు ఎలాంటి వారు, వారు తాగుబోతులో, వారు దొంగలో, లేకపోతే వారు ఎలాంటి జీవన శైలిని అభ్యసిస్తూ ఉన్నారో దానితో నిమిత్తం లేకుండా మనం లోకంలో నశించిపోయిన వారిపై కేంద్రీకరించిన సువార్త అయి ఉన్నాం. కనుక మనం కేంద్రం అంతా ఇలాంటి ప్రజల మీద, ఇలాంటి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని పాపంలో కుమిలిపోతూ, పాపంలో నశించిపోతూ, క్రీస్తు లేని జీవితాన్ని, సువార్త రక్షణని అనుభవించలేని ప్రజల మధ్య మనం ఉన్నాము కనుక వారి విషయంలో కనికరము, జాలి మన లేకుండా సువార్త ప్రయాణంలోనికి మనం వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటనలోనికి వెళ్ళినప్పుడు ప్రయోజనం లేదు. అప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ప్రతి వారిని కూడా విమర్శిస్తూ ఉంటాం. విమర్శ చేయాలి కానీ విమర్శ చేయడమే పని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. విమర్శన చేయడమే పని కాదు సువార్తికుని యొక్క పని. సువార్తికుని యొక్క పని ఏమిటంటే అన్ని రకాలైన ప్రజల్ని ఎదుర్కొంటూ అలాంటి ప్రజలపై నీ యొక్క సువార్త ప్రకటన నశించిన వారిపై కేంద్రీకరించి ఉండాలి. ఇది ప్రాముఖ్యమే. అలాంటి కేంద్రం లేకపోతే ఆయన ఒక మాటలో ప్రభు వారు చెప్పారు, వైద్యకుడు ఎవరికి కావాలి? ఆరోగ్యవంతునిగా రోగికే కావాలి, ఆరోగ్యవంతునికి కాదు. కనుక రోగుల దగ్గరికే మనం వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది సిన్నర్స్ ఆర్ సికెన్ పీపుల్ ఆర్ డిసీజ్డ్ పీపుల్. కనుక పాపం అనేది పాత నిబంధనలో చూసినప్పుడు ఒక కుష్ఠవ్యాధితో సమానంగా ఎంచబడింది. కుష్ఠవ్యాధి కలిగిన వారిని యోధా సమాజంలో అంగీకరించరు, చేర్చుకోరు, వారిని కలుపుకోరు, వారితో ఉండరు, వారిని వెలివేసి ప్రత్యేకమైన స్థలంలో, కేటాయింపబడిన స్థలంలో వారిని ఉంచుతూ ఉంటారు. కనుక పాపులతో మనము అలాంటి రూపంలో, అలాంటి దృష్టితో చూడకూడదు. వారిని మినహాయించి, వారిని దూరం చేసి మనం వారికి సువార్త చెప్పలేం. సువార్తలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే వారిని ఏ విధంగా దగ్గరకు చేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని మనం చూస్తాం. ముందుకి ఏ విధంగా ప్రభువారు తన సువార్త ప్రకటనలో లూకా రాసిన సువార్తలో, ఎక్కువగా లూకా రాసిన సువార్తలో నుండి చదువుతూ ఉంటాం. మీరు ఒకవేళ పుస్తక కార్యగ్రంథం లూకా రాసిన సువార్త ఫ్రైడేలో చదివేటప్పుడు ఉంటే ఎవాంజలిజంని కేంద్రీకరించి చదివి చూడండి. ప్రభువారు ఏ విధంగా ఎలాంటి గ్రామాలకు వెళ్ళారు, ఆ గ్రామాలలో జనాభా ఎలాగున్నారు, ఆ గ్రామాలలో ఆయన కలుసుకున్న ప్రజలు ఎలాంటి స్వభావం గల వారు అయినారు, వారికి ఏమి బోధించాడు, ఎలా బోధించాడు అనే దృష్టితో కేంద్రీకరించి మీరు లూకా సువార్తని చదవండి, అలాగే అపోస్తల కార్యక్రమాన్ని చదవండి. మీకు ఎక్కువగా ఎవాంజలిజం గురించి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎటు మీరు అపోస్తల కార్యక్రమం చదువుతున్నారంటున్నారు, చదివేవారు దానిని కేంద్రీకరించి, ఎవాంజలిజం కేంద్రీకరించి, సువార్త ప్రకటనను అపోస్తలులు ఏ విధంగా చేశారు అనే దాన్ని కేంద్రీకరించి చదవాలి. అప్పుడు ప్రజలతో కూర్చొని, ప్రజలతో బాధపడి, ప్రజలతో మాట్లాడడమే ఎవాంజలిజం. ప్రజలకి దూరంగా ఉంది. ఎవాంజలిజం అంటే నిజమైన నిర్వచనమే. ప్రజలతో కూర్చోవాలి, దగ్గరగా చేసుకోవాలి. వారు ఎలాంటి వారు? వారు పాపంలో ఉన్నవారో, భక్తిహీనతలో ఉన్నవారో ఎలాంటి వారు? యూ నీడ్ టు టేక్ దెమ్ టు యువర్ హార్ట్. నీ హృదయానికి చేర్చుకోవాలి. నీ హృదయానికి చేర్చుకోకపోతే అతనితో కలిసి ఉండలేవు, కలిసి పంచుకోలేవు. క్లోజ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ ఎవాంజలిజం అని అంటారు ఒకటి. అంటే సంబంధ బాంధవ్యాన్ని పెంచుకొని రిలేషన్షిప్లో ఎవాంజలిజం చేయడం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అది ఒకే సమాజంలో, ఒకే కోవకు చెందిన ప్రజలు, నివాసం ఉన్న ప్రజల్లో అది బాగా పనిచేస్తుంది. బంధువుల మధ్య అలాగా వెళ్తూ ఉంటుంది. అనేక సార్లు అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రిలేషన్షిప్ ఎవాంజలిజం అని అంటారు. కనుక అలాగ పనిచేయడం కూడా ఫలభరితం ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ప్రాముఖ్యం, ఎవరి మధ్య చేస్తున్నావో, ఏ ప్రజల మధ్య చేస్తున్నావో ప్రాముఖ్యం కాదు. కానీ ఒకటి మాత్రం గుర్తించుకో, ఎవరైనా క్రీస్తుకు వెలుపల ఉన్నవారు బాధపడి, గాయపడిన, తప్పిపోయిన ప్రజలై ఉంటారు. కనుక వారి బాధల్ని అర్థం చేసుకో, వారి గాయాల్ని అర్థం చేసుకో. వారు
తప్పిపోయి ఉన్నారనే సంగతిని అర్థం చేసుకో. ఒకసారి తప్పిపోయిన కుమారుని గురించి ఆలోచన చేయి. ఆ తప్పిపోయిన కుమారుణ్ణి ఏ విధంగా తండ్రి స్వీకరించగలిగిన మనసున్నదో, అలాంటి ప్రజల యొక్క షార్ట్ కమింగ్స్లో వారిని దగ్గరికి స్వీకరించగలిగిన మనసు ఉండాలి మనకి. ఆ మనసు, ఆ జాలి, ఆ యొక్క శ్రద్ధ అనేది లేకపోతే, అక్కర అనేది లేకపోతే మనము సువార్త పని చేయాలి. కనుక సువార్త పనిలో ప్రాముఖ్యంగా ప్రజలతో ప్రజలతో సమయాన్ని గడుపు. క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలు ఎక్కువ చూసేది. ఆయన ఎక్కువ ప్రజలతో గడిపాడు. ఆయనకి ఒక నివాస స్థలం స్థిరంగా ఏర్పరచబడి ఒకే స్థలంలో ఉన్నవాడు. హీ ఈజ్ మూవింగ్. ఎప్పుడూ కూడా మనం క్రీస్తు యొక్క సువార్తలలో ప్రభు యొక్క పరిచర్యం చూసినప్పుడు ఆల్వేస్ హీ ఈజ్ మూవింగ్. ఆయన వెళుతూ ఉన్నాడు. ఇక్కడ ఇడిసి ఈ గ్రామాలలో వద్ద మరొక గ్రామానికి వెళ్ళడం, అక్కడ కూడా ఉన్నారని శిష్యులకు కూడా చెప్పి ఆయన వెంట వారిని తీసుకొని వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. కనుక మూమెంట్ విత్ ద పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రజలతో కలిసి మెలిసి ఉండడం అనేది ప్రాముఖ్యం. నువ్వు ఎవరినైనా క్రీస్తుకు సంపాదించుకోవాలనుకుంటే ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే యూ నీడ్ టు బి పీపుల్. రాజకీయంలో మనం చూస్తుంటాం, వారు ఏం చేస్తుంటారు, ఎక్కువగా ప్రజల యొక్క మన్నను పొందడానికి ఆలోచన చేస్తుంటారు. వాడు మంచి చేస్తాడో చెడ్డ చేస్తాడో వేరే సంగతి, కానీ ఎప్పుడూ ప్రజల్ని ఆకట్టుకోవాలని చూస్తారు. ఏ విధంగానో, ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ ద్వారా సహాయం చేసో, ఏ విధంగానో ఒక విధంగా ప్రజల్ని, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఆకట్టుకోవాలని చూస్తారు. అలాగే క్రీస్తు కొరకు మనం చేయవలసినది ఏమిటంటే వారి ఎడలో ఉన్న ఆత్మ సంబంధమైన అక్కరను బట్టి, బాధ్యతను బట్టి ఆ ప్రజలు నశించిపోయినప్పటికీ కూడా వారి బాధలలో వారితో కూర్చొని ఆలోచించగలిగి మాట్లాడగలగాలి. వెళ్తాను, నేను వెళ్ళి సువార్త వినండి, నేను చెప్తాను, మీరు వినండి అంటే ఎవరు వినరు. మీరు పోయి చూడండి కావాల్సింది. రండి కూర్చోండి, వాక్యం చెప్తాను వినండి అని వింటారేమో, వినరు. యువర్ ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్నేహ సంబంధమైన బాంధవ్యం పెంచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆ స్నేహ సంబంధమైన బాంధవ్యం వలన వారికి సువార్త నేర్పించే అవకాశం కొరకు కనిపెట్టుకునే అవకాశంలో చెప్పడం అనేది కూడా ప్రాముఖ్యం. కనుక ఎవాంజలిజం అనేది కేవలం బాధ్యతని నిర్వహించడం మాత్రమే కాదు, బాధలో గాయపడిన లోకంలోని ప్రజలతో వ్యవహరిస్తున్న మనము ప్రజలు నిజముగా నశించిపోయి ఉన్నారు, తప్పిపోయి ఉన్నారని గుర్తించాలి. జీవితమును గురించిన ఉద్దేశాన్ని, అర్థాన్ని సంపూర్ణంగా అవగాహన లేని ప్రజల్ని మనం కలుసుకుంటున్నాం. జీవితం అంటే వారికి ఏం అర్థం కాదు, వారికి తెలియదు. జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో, దాని అర్థం ఏమిటో, దాని భావం ఏమిటో తెలియదు. వాట్ డస్ ఇట్ మీన్ లైఫ్? లైఫ్ మీన్స్ ఈ జీవితంలో భోజనం తిని సంపాదించుకొని ఇల్లువాకులు కట్టుకొని జీవించడమే జీవితం. వారికి అంతే తెలుసు, దానిపైన తెలియదు. కనుక వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అనేది వారికి నేర్పించడం ప్రాముఖ్యం. మీనింగ్ ఆఫ్ లైఫ్ డస్ నాట్ మీన్ ఎర్నింగ్ ఆఫ్ లైఫ్. కానీ జీవితం యొక్క పరమార్థాన్ని తెలియని ప్రజల దగ్గర మనము సమయాన్ని గడపబోతున్నాము అనేది అనేకసార్లు మన సువార్త వీడికి వేరే పని లేదయ్యా, ఇక్కడికి వస్తే ఇదే చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే దే ఆర్ క్లోజ్. వారి యొక్క దృష్టి అంతా కూడా అంధకారంలో ఉంది, మూసివేయబడింది. కనుక అంధకారంలో మూసివేయబడింది కనుక అలాంటి వారిని మెల్లగా ప్రేమపూర్వకంగా వారి యొక్క అంధకారాన్ని తొలగించడానికి ప్రయత్నించే కార్యక్రమంలో మనం ఉన్నాం. కనుకనే అది చాలా శ్రేష్టమైనది, క్షేమాభివృద్ధి కలిగించేది. కనుక క్షేమాభివృద్ధి కలిగించేదిగా చేయాలి. అనేకసార్లు మనం ఏం చేస్తామంటే సువార్తలో ఒక జ్ఞాపకం వస్తుంటుంది. గుంటూరు దగ్గర ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే ఆయన ఇద్దరు సువార్త పనిచేసేవారు. కానీ సువార్త వినడానికి వెళ్ళినప్పుడు అన్నదమ్ములు ఇద్దరు పగయ్యారు. ఎందుకయ్యా పగయ్యారంటే నేను నమ్మింది వేరండి, ఆయన నమ్మేది వేరండి. ఇంకేమి లేదు, నేను నమ్మేది వేరు, ఆయన నమ్మేది వేరు. ఆయన నమ్మేది నాకు ఇష్టపడడం లేదు, నేను నమ్మేది ఆయనకి ఇష్టపడడం లేదు, అదంతే, ఇంకేమి. కానీ ఇద్దరు కలిసి పనిచేశారు కొన్ని రోజులు ఇద్దరు కలిసి పనిచేసిన వారు ఒక ఉపదేశాన్ని బట్టి వారు అన్నదమ్ములైన వారే ఒకే చర్చ్ బిల్డింగ్లో ఉండేవారు, ఒకే దేవుని రాజ్యంలో సువార్త ప్రకటించేవారు. ఇద్దరు కూడా వేరారు. కారణం ఏంటంటే నువ్వు నమ్మేది నేను నమ్మేలే, నేను నమ్మేది నువ్వు నమ్మేది, అంతే. కనుక వేరుకోండి. అలాంటిది కాదు ఎవాంజలిజం అంటే. ఎవాంజలిజం అంటే ఏది తప్పు ఏది అనేది కాదు. మనం ఒక క్షేమాభివృద్ధి కలిగించే, ఒక క్రీస్తు యొక్క సువార్తని, నూతన జీవితాన్ని అనుగ్రహించే ఒక ఉద్దేశం కొరకు బాధలో నశించిపోయిన ప్రజల్ని
కట్టడంలో కలిసి మన ఆలోచనలు ఏమన్నా, మన అభిప్రాయాలు ఏమన్నా, మన యొక్క ఉద్దేశాలు ఏమన్నా వాటన్నిటిని కూడా పాతిపెట్టి ఒక గమ్యం దగ్గరికి మనము ఒకటి కావాలి. అదేమిటంటే నశించిన ఆత్మల్ని, అంధకారంలో మానవ జీవితం యొక్క ఉద్దేశాల్ని అర్థం చేసుకోలేని స్థితిలో అయిపోతున్న అవగాహన లేని ప్రజలకి మనము రక్షణ సువార్తను ప్రకటించడం గమ్యంగా ఉంటే అన్ని బోధనలు, అన్ని విభేదాలని తొలగించుకోవచ్చు. అన్ని భేదాలు, ఎలాంటి డాక్టరినల్ మ్యాటర్స్ అయినా. దీంతో డాక్టరినల్ మ్యాటర్తో సంబంధం ఉండదు సువార్త ప్రకటనకి. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క రాజ్య సువార్తని, రక్షణార్థమైన సువార్తను ప్రకటించడానికే వెళ్తుంటాడు ప్రతి వారు. ఉద్దేశం ఏమిటంటే ఒక నశించిన ఆత్మని క్రీస్తు కొరకు సంపాదించుకోవడం. ఆ గమ్యంలో డాక్టరినల్ మ్యాటర్స్ రావాల్సిన అవసరం ఉండదు. కానీ వాటన్నిటిని కూడా పాతిపెట్టి ఆ పరిచర్యలో చేతులు కలిపి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది క్షేమాభివృద్ధి కలిగించేది కాదు. అది నశించిన బాధలో ఉన్న, గాయపడిన బాధలో ఉన్న, తప్పిపోయిన ప్రజలతో వ్యవహరించే కార్యం కనుక మనం కలిసి పంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ఈ యొక్క విషయంలో మనం చూసినప్పుడు రక్షకుని గుర్తించేనంతగా జీవితం పరిస్థితులు, జీవన శైలి అండగా చేసుకొని ఆత్మల్ని బుట్టలో వేసుకుంటున్న అపవాదితో యుద్ధం చేసే కార్యక్రమం కనుక ఇది అపవాదితో యుద్ధం. అపవాది ఎంత ప్రయత్నం ఏం చేస్తున్నాడు, ఏ విధంగా మనిషిని తన బుట్టలో వేసుకోవాలి, ఏ రకంగానో క్రీస్తును గుర్తించకుండానట్లుగా, క్రీస్తు సువార్తకు లోబడకుండానట్లుగా అతని యొక్క ప్రయాసంతా ఏమిటంటే ఏదో ఒక రకంగా రక్షకుని గుర్తించకుండానట్లు వారి జీవిత పరిస్థితుల్లో జోక్యం పుచ్చుకోవడం మన పని, అపవాది యొక్క పని. అపవాది ఏం పని చేస్తుంటాడంటే ఏ విధంగా ఇతని యొక్క జీవితంలోని బలహీనతలను, లేకపోతే ఇతని యొక్క జీవితంలోని లోటుపాట్లను ఆస్కారం చేసుకొని క్రీస్తు యొద్దకు నడిపించకుండా చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కనుక ఆ పోరాటం మనము వ్యక్తి మీద కాదు, అపవాది చేసే కార్యక్రమాల మీద మన పోరాటం. ఆ వ్యక్తి మీద కాకుండా వ్యక్తి అనుసరిస్తున్న భావాల మీద, లేకపోతే వ్యక్తి అనుసరిస్తున్న భక్తిహీనత మీద, భక్తిహీనత జీవితాన్ని జీవిస్తున్న ఆ జీవన శైలి మీద, వారి యొక్క ఆలోచనల మీద మన భావ పోరాటం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏమిటంటే అపవాది వారిని ఏ విధంగానో వారి జీవన శైలినో వారి జీవిత పరిస్థితులను ఆస్కారం చేసుకొని ఆత్మల్ని తన ఒడిలో వేసుకోవడానికి చేస్తూ ఉంటాడు. మత సంబంధమైన సహవాసం చేయకూడదనే యుద్ధంలో మనం ఉంటుంటాం. అనేకసార్లు ఏం చేస్తుంటామంటే వారు కరెక్ట్ లేదండి, వారితో సహవాసం చేయొద్దండి, వీరు కరెక్ట్ లేదండి, వీరితో సహవాసం చేయండి. మరి ఎవరు కరెక్టా? అనేకసార్లు మనం మతంలో జరుగుతున్న వ్యవహారం ఏమిటంటే ఆత్మల రక్షణ కంటే, ఆత్మలతో నశించిన ఆత్మలతో వ్యవహరించడం కంటే ఎవరు తప్పు ఎవరు కరెక్టు అనే ఒక మత సంబంధమైన యుద్ధములో మనం నిమగ్నులైపోతాం. అప్పుడు ఏం చేస్తుంటామంటే దాన్ని మర్చిపోతాం. ఎవాంజలిజం యొక్క క్రియాత్మకమైన ఒక నిర్వచనాన్ని మర్చిపోయి ఈ యొక్క పనిలో మనం నిమగ్నులై ఉంటాం. దాని నుండి వేరే మన కేంద్రం అంతా నశించిన వారిని కేంద్రీకరించినదిగా ఉండాలి. కనుక వెనువెంటనే అపవాదితో యుద్ధం చేయకుండా మత సంబంధమైన సహవాసం చేయకూడదనే యుద్ధంలో మన గురి మారిపోతుంది. యుద్ధం వాస్తవంగా ఎవరితో చేయాలి? అపవాదితో చేయాలి. అపవాది యొక్క అనుచరుల్ని ఏ విధంగా క్రీస్తు యొద్దకు నడిపించాలో చేయాలి. దాన్ని వదిలిపెట్టి మత సంబంధమైన సిద్ధాంత సంబంధమైన పోరాటంలో దిగి మనమే వేరే. ఎంత వేరవుతుంటే అపవాదికి అంత ఖుషి అనమాట. సత్య సంబంధులైన వారు ఎంత వేరవుతుంటాడో అపవాదికి అంత అవకాశం దొరకద్దు అనమాట ఆత్మల్ని తన ఒడిలో వేసుకోవడానికి. కనుక అపవాదిని ఎదిరించడం మనం గమ్యం అనేది గుర్తుపెట్టుకోవాలా. దేవుని నిరాకరించిన నశించిన లోకంపై ఎవాంజలిజం కేంద్రీకరించి ఉండాలి. కనుక దేవుడు ఎవరు, యేసు ఎవరు, సిలువ యొక్క అర్థం ఏమిటి అనే దాన్ని ఎరుగని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మనకైతే యేసు ఎవరో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, సిలువ అంటే ఏమిటో తెలుసు, సిలువ మరణం అంటే ఏమిటో తెలుసు, సువార్త అంటే ఏమిటో తెలుసు. కానీ మనం వెళ్ళేది ఎవరి దగ్గరికో తెలుసా? యేసు అంటే ఎవరో, దేవుడు అంటే ఎవరో ఎరుగని ప్రజల దగ్గర. అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దేవుడు కరెక్ట్ కాదండి, మా దేవుడు కరెక్ట్ అండి, మీ దేవుడు కరెక్ట్ కాదని అంటే ఊరుకుంటారా? ఊరుకుంటారు. ఏ విధంగా సువార్త చెప్పాలో అనేది కూడా ప్రాముఖ్యం. కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామంటే దేవుడు ఎవరో తెలీదు, యేసు ఎవరో తెలీదు, సిలువ ఏమిటో అర్థం కాదు. యేసుని తెలుసుకునేట ద్వారా వచ్చే మార్పుల్ని ప్రకటించడమే ఎవాంజలిజం. కనుక క్రీస్తుని తెలుసుకోవడం వలన, సువార్తనికి విధేయత చూపించడం వలన అది నీ జీవితంలో అనేకమైన మార్పులు చేస్తుంది. కనుక మనం ఏం చూపించాలంటే జీవితపు మార్పుల్ని ఎత్తి చూపించాలి. జీవితపు మార్పుల్ని చూపించినప్పుడు
మానవుడు ఏమవుతాడు? ఆకర్షింపబడతాడు. ఏంటంటే వారి జీవితం ఇంత ఆశీర్వాదకరంగా ఉంది, లేకుంటే ఇంత ధన్యకరంగా ఉంది, ఇంత సంతోషకరంగా ఉంది, మేలైన జీవితాన్ని వారి కుటుంబంలో చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏమిటంటే వారు క్రీస్తుకు విధేయులై శిష్యులై ఉన్నారు కనుక అనేది ఎప్పుడైతే బహిరంగం అవుతుందో అప్పుడు వారు ఆకర్షింపబడుతూ ఉంటారు. కనుక మన జీవితపు మార్పులు వారి జీవితాన్ని మార్పులకి నాందిగా ఉన్నప్పుడు మాత్రమే సువార్త మనము చెప్పడానికి వీలైంది. కనుక దీంట్లో ప్రాముఖ్యంగా ఎవాంజలిజంలో మనం చూసేది ఏమిటంటే యేసును తెలుసుకొనడం ద్వారా వచ్చే మార్పులను ప్రకటించుట నేడు నా జీవితానికి ఎలాంటి సంబంధం ఉంది. అయితే యేసుని నమ్ముకోవడం వల్ల నాకేం సంబంధం అండి, ఏం జరగదు? ఇప్పుడు అనేకలు అంటుంటాం. ఒక ఆయన నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండేవాడిని, ఆఫీస్లో కూర్చున్నా కూడా ఏదో ఒకటి చేస్తుండే. అది చూసినప్పుడు నన్ను ఫాదర్ అనేవాడు. ఎందుకంటే నన్ను ఫాదర్ అని పిలుస్తాను, నువ్వు క్రిస్టియన్ కదా. అవును, నువ్వు ఈ మాదిరి పని చేయడానికి నీకు ఎంత డబ్బులు ఇచ్చారు? అలాగుందే లోకంలో ఏంటంటే ఇతను మార్పు చెందాడు, క్రైస్తవుడు అయ్యాడంటే ఇతనికి ఏదో వచ్చింది కనుక క్రైస్తవుడు అయ్యాడు, లేకపోతే వీడు అయ్యి ఉండేవాడు కాదు. ఎందుకంటే నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను నా యొక్క బ్యాంక్ అఫీషియల్కి డిక్లరేషన్ చేసుకోవడం జరిగింది. నేను ఇలాగ మార్పు చెందానని. దాన్ని అక్సెప్ట్ చేసినప్పుడు నాకున్న అన్ని వసతులు అన్ని ప్రమోషన్లు కట్టాయి. అయినా అక్సెప్ట్ చేసుకున్నప్పటి నుంచి వీరేమనేవారంటే నీకు అక్కడేమో ఎక్కువ ఆదాయం దొరుకుతుందని, అందుకే నువ్వు అక్కడ మార్పు చెంది. ఇదేనమాట. ఇలాగుంటుంది లోకంలో, అలాగూ భావన ఉంటుంది. క్రైస్తవ్యం అనేది వారికి ఏదో తెచ్చిపెడదు కనుక వారి జీవితానికి సంబంధం కనుక మన జీవితానికి ఎలాగ క్రైస్తవ్యం సంబంధించి ఉంది అనే దాన్ని మనం నేరుగా వ్యక్తపరిచినప్పుడు మాత్రమే, ఏదో రాబడి వలనో లేకపోతే ఏదో మేలు జరుగుతుందనో నేను వెంబడించడం లేదు. నిజ సత్యాన్ని నేను తెలుసుకున్న వాడే, జీవగల దేవుని ఎరిగిన వాడే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే సత్యం కొరకు నేను నిలబడ్డాను అని ప్రకటించగలిగిన, జీవితం ద్వారా ప్రకటించగలిగిన ఒక విషయాన్ని మనం కనపరిచినప్పుడు మాత్రమే ఆకర్షితులు అవుతారు. లేకపోతే ఆకర్షితులుగా మనపై ఎప్పుడు కూడా కన్ను వేసుకుంటారు. మీరు ఎందుకు చేస్తున్నారు, ఏమిటికి చేస్తున్నారు? అది వాస్తవానికి. కనుక జీవితంలో మనం చూసినప్పుడు నేడు క్రీస్తుని నేను నమ్మితే నా జీవితానికి ఎలాంటి సంబంధం ఉంది అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి దాన్ని చూసినప్పుడు ప్రజలతో కూర్చుని, ప్రజలతో బాధపడి, ప్రజలతో మాట్లాడుతూ చేయడం అనేదే ఎవాంజలిజం. కనుక మనం చూసినప్పుడు లోకమునకు క్రీస్తును ప్రకటించే హక్కును కలిగి ఉండడం మాత్రమే కాదు. అనేకసార్లు మనం ఏమనుకున్నామంటే క్రీస్తుని ప్రకటించడం హక్కు కలిగి ఉన్నాం కనుక క్రీస్తుని ప్రకటిస్తాం. కాదు. యూ బీయింగ్ క్రైస్ట్ టు ద పీపుల్. నీవు క్రీస్తు అయి ఉండుట చాలా ప్రాముఖ్యం. దాని అర్థం చాలా ప్రాముఖ్యమైనది. అది మీకు అర్థం అవుతుందో లేదో మనం చూసినప్పుడు మనం వారికి క్రీస్తు అయి ఉండుట, బీయింగ్ క్రైస్ట్ టు దెమ్, ఇది చాలా కష్టమైనది వాస్తవానికి. నీవు క్రీస్తు ప్రకటించడం వేరే, నీవు క్రీస్తు అయి ఉండుట వేరే. నీవు క్రీస్తు అయి ఉండుట అంటే అర్థం ఏంటంటే బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పోలి నీవు ఉండుట, క్రీస్తు పోలి నీవు జీవించుట. ప్రజలు మనము క్రీస్తు వారై ఉన్నామని, క్రీస్తు ఉండేవారుగా ఉన్నామని చూసినప్పుడు మాత్రమే. అంటే అర్థం ఏంటంటే యేసు యొక్క కనికరమును, యేసు చూపించిన అక్కరను చూపుతూ ప్రకటించు. ఆయన వలె ప్రజల్ని అక్కర కలిగి క్రీస్తు అయి ఉండడం అంటే అదే అర్థం. క్రీస్తు అయి ఉండడం అంటే ఏమిటంటే ఆయన ప్రజలతో ఏ విధంగా మసులుకున్నాడో, అక్కరగలవాడుగా ఉన్నాడో, వేదనలో ఆయన బాధపడ్డాడు, వారి బాధలలో ఆయన బాధపడ్డారు, వారు కన్నీరు విడిచినప్పుడు ఆయన కన్నీరు విడిచారు, వారి కొరకు అనేకమైన బాధలను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపూర్వకంగా చేసింది అది బలవంతంగా చేసింది కాదు. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు, భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు. అలాగే మనం ఎందుకు క్రీస్తు యేసునందు భూమి మీద ఉన్నాము అనేది మనకు తెలిసి ఉంటే మనము క్రీస్తు చూపించిన అక్కరని మనం చూపించడం, యేసు చూపించిన అక్కరను చూపుతూ ప్రకటించడం. నువ్వు ఎవరి ఏళ్ళ అక్కర లేకపోతే నీ ఏళ్ళ ఎవరు అక్కర చూపించు. యూ డూ నాట్ కేర్ ఎనీబడి, దే డూ నాట్ కేర్. ఏం లేయా ఆయన ఏంటిలే అని అంటే నువ్వు కూడా ఏంటిలేయా ఆయన ఉన్నాడు అని కనీ పట్టుకు నువ్వు ఉంటా ఆయన పట్టు. అది కాదు. మనం ఒకరి ఏళ్ళ ఒకరు అక్కర కలిగి ప్రకటించడం అంటే కేవలం ప్రకటించడం కాదు, సంబంధ బాంధవ్యంతో ప్రకటించడం, సేవాభావంతో ప్రకటించడం. సర్వీస్ ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలి, ప్రొక్లమేషన్ ఉండాలి. ఈ మూడు ఉండాలి. ఈ మూడు లేకపోతే ఎవాంజలిజం చేయడం అనేది సరిగా ఉంది. కనుక ఎవాంజలిజంలో ఈ మూడు కూడా కలిసి వెళ్ళాలి. కలిసి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు ప్రకటించే సువార్తకి
విలువ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కొందరు విధేయులైనప్పటికీ మత్తయి 28లోని ఆజ్ఞలో చెప్పిన విధంగా సంఘములో ప్రయోజనకరమైన నిర్వాహక సభ్యులుగా ఉండేలా పోషించి పరిపక్వత గలవారై ఉండాలి. అలాగున్నప్పుడే ఎవాంజలిజం పరిపూర్ణం. కనుక పరిపూర్ణమైన అర్థం ఎవాంజలిజానికి ఏమిటంటే, ఒక స్థానిక సంఘాల్లో కట్టడం మాత్రమే కాకుండా, లేకపోతే కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించడం మాత్రమే కాదు, కొంతమందిని శిష్యుల్ని చేయడం మాత్రమే కాకుండా, వారు ఈ మహా ఆజ్ఞలో మత్తయి రాసిన సువార్త 28లో చెప్పిన విధంగా సంఘములో ప్రయోజనకరమైన నిర్వాహక సభ్యులుగా ఉండి పోషించి పరిపక్వత గలవారిగా చేయాలి ఎవాంజలిజం. కనుక అలాంటి వారినిగా ఒక సమాజంగా తయారు చేయడం, వారు పరిపక్వమైన సమాజంగా, అభివృద్ధికరమైన సమాజంగా, క్రీస్తును ప్రకటించే సమాజంగా కట్టడంలో కంకణం కట్టుకొని ఒక స్థలంలోనో ఒక ఏ దేశంలోనో ఏ పట్టణంలోనో అయినా ఏ స్థలంలోనైనా నువ్వు సువార్త ప్రకటించడానికి పూనుకున్నప్పుడు ఆ యొక్క దశ వైపు గురి ఉంచి దాన్ని చేయాలి. ఎలగలమే ఒక 10 మందిని కూర్చుకొని గుంపు కూర్చుకొని నేను సువార్తకని అనిపించుకోవడం దాదాపుగా అలాగే జరుగుతుంది. దాదాపుగా లోకంలో సువార్త ప్రకటించేది ఒక దిశ వైపు, గమ్యం వైపు, ఎవాంజలిజంలో ఉన్న బాంధవ్యాన్ని, సేవని మనం చూసినప్పుడు మత్తయి రాసిన సువార్తలో 28లో ఉన్న విధంగా సంఘములో ఒక ప్రయోజనకరమైన నిర్వాహక సభ్యులుగా ఉండేలా వారిని పోషించాలి. కనుక ఆత్మని నడిపించిన తర్వాత క్రీస్తులో మరలా వారిని పోషించే కార్యక్రమం ఉండాలి. అందుకనే పౌలు మొదటి ప్రయాణంలో వెళ్ళిన తర్వాత రెండో ప్రయాణం వెళ్ళాడు, రెండో ప్రయాణం వెళ్ళిన తర్వాత మరలా మూడో ప్రయాణం. కారణం ఏంటి? వారిని పోషించి సంరక్షించే కార్యక్రమం. కనుక వారిని పోషించడం, నడిపించడం మాత్రమే కాదు, వారిని వాక్యము చేత పోషించాలి, సంరక్షించాలి, వారిని ప్రయోజనకరంగా తయారు చేయాలి, ఒక నూతన సమాజమును కట్టడంలో ప్రయాసపడేలా. కనుక ఆ విధంగా మనం చేయడం ప్రాముఖ్యం. కనుక దేవుని సంఘముగా ఉండుట అనగా దేవుని సంఘములోనికి అనేకుల్ని తెచ్చేవారు మాత్రమే కాకుండా, ఆ పనిలో మనము ఒకరి మధ్య ఒకరు బాంధవ్యాన్ని, దేవుడు మనలను ఏమై ఉండాలని కోరుకున్నాడో అదే ఉండుటకు ఉద్దేశించి దేవుడు మనలో ఏమై ఉండాలని, సంఘంలో ఏమై ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండకుండా అనేకుల్ని మనము తెస్తుంటాం లోకంలో నుండి తెచ్చినప్పుడు లోకము సంఘంలోనికి ప్రవేశించే అవకాశం, దాన్ని కూడా కాపాడు. కనుక లోకము సంఘంలోనికి ప్రవేశించకూడదు. సంఘంలో ప్రవేశించకుండా ఏ ఉద్దేశం కొరకు సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశం సంఘము ద్వారా అనేకుల్ని నశించిన వారిని, బాధలో ఉన్న వారిని, గాయపడిన వారిని, తప్పిపోయిన వారిని తిరిగి కట్టి వారి జీవితాన్ని మహిమార్థంగా తీర్చిదిద్దడంలో పని కలిగి ఉండడం అనేది ఎవాంజలిస్ట్ యొక్క పని. అదే నిజమైన ఎవాంజలిస్ట్. ఒక సువార్థికుడు బెంగళూరుకు వచ్చేవాడు, కెనడా నుంచి. ఒక ఆయన వస్తే ఏం చేశాడంటే సువార్త ప్రకటించి వెళ్ళిపోయేవాడు. ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే 5 సంవత్సరాలు ఒకే స్థానిక సంఘంలో మకాం వేశాడు. ఆయన పని ఏమిటో తెలుసా? ఒక ఆయనేమో సువార్త వచ్చాడు, బాప్తిజాలు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అదే దేశం నుండి అతని తరపున ఒక సువార్థికుడు వచ్చి 5 సంవత్సరాలు యునైటెడ్ బైబిల్ సొసైటీ వారి కోర్స్ చేయాలని వీసా తెచ్చుకొని 5 సంవత్సరాలు అక్కడ గ్రీక్ చెప్తూ, యునైటెడ్ థియాలజికల్ ఇన్స్టిట్యూట్లో గ్రీక్ చెప్తూ ఈయన మకాం వేసి ఒక స్థానిక సంఘంలో నిరంతరం 5 సంవత్సరాలు కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? వారిని సంరక్షించి పోషించాడు. కనుక అలాగూ స్థానిక సంఘంలో కూర్చొని వారిని తడుపేది చేసి వారిని ఆత్మ సంబంధమైన ప్రజలుగా కట్టడానికి 5 సంవత్సరాల వ్యవధిని వేసుకొని వారితో జీవితాన్ని గడిపి, వారితో జీవించి, వారితో కలిసిమెలిసి కట్టడం అనేది జరిగింది. ఆ ప్రయాసం లేకపోతే పరిపక్వమైన స్థానిక సంఘంగా అభివృద్ధి పొందడానికి వీలుగా. సువార్థికుడంటే వచ్చాడు, ఆధారం చెప్పాడు, ఉదాహరణ చెప్పాడు, అంతతో మరలా ఇంకెక్కడ కనిపించడండి. ప్రజలతో కలవడు, వీళ్ళతో పంచుకోడు, వివరించుకోడు, అవన్నీ ఉండవండి. అవన్నీ లేకపోతే స్థానిక సంఘం పరిపూర్ణ దశకి ఎదగడానికి వీలుగా. కనుక పరిపూర్ణమైన దశలోనికి తెచ్చినప్పుడు ఎవాంజలిజం సంపూర్ణమైంది. లేకపోతే ఎవాంజలిజం పాక్షికంగానే జరిగింది. ఓన్లీ పార్షియల్ ఎవాంజలిజం ఇస్ డన్. డిసైపుల్ అంటే బాప్తిజం ఇచ్చేసానండి, మీరు ఎక్కడికన్నా పోండి. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఉంది, బాప్తిజం తీసుకోండి. ఏ సంఘంలోనైనా మీరు పోయి ఆరాధన చేసుకోండి. ఎవరి హోమ్ క్రుసేడ్ యొక్క తత్వం అది. ఎవరి హోమ్ క్రుసేడ్ వారి పద్ధతి ఏమిటంటే పోవడం, నలుగురికి కూర్చోవడం, వాక్యం చెప్పడం, బాప్తిజం ఇద్దరం, మీకు ఇష్టం వచ్చిన చర్చిలో పోయి మీరు ఆరాధన చేసుకోండి.
అలాంటిది కాదు. క్రిస్టియన్ మూమెంట్ అనేది యేసు యొక్క ఉద్యమం వచ్చి అలాంటిది కాదు. భూమి మీద ఒక నూతనమైన సమాజపు ఏర్పాటు, పరిపూర్ణమైన ఏర్పాటు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అనేకుల్ని సంఘం అభివృద్ధి కొరకు క్షేమాభివృద్ధి పొందినట్లు కొందరిని అపోస్తులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని బోధకులుగా ఆయన అక్కడ నియమించి ఉంచినట్లుగా మనము దాఖలు చూస్తున్నాం. దానికి కారణం ఏమిటి? క్షేమాభివృద్ధి పొందడం. సంఘము పరిపూర్ణమవుటకు, క్షేమాభివృద్ధి పొందుటకు సంఘములో సువార్థికులు ఉద్భవించాలా, ఉపదేశకులు ఉద్భవించాలా. అప్పుడు స్థానిక సంఘం పరిపూర్ణమైన దశకి ఎదగడానికి అవకాశం. కనుక ఆ యొక్క గురివైపు సాధకం చేయకపోతే నామినల్గా నలుగురిని ఏదో బాప్తిజం ఇచ్చేసి నేర్పించేసి ఒక 100 మంది పెట్టుకొని ఒక సంఘం అండి అని చెప్పుకొని తిరగటం, అంతేగాని దేవుని సంకల్పంలో సంపూర్ణంగా ఒక బాధ్యతయుక్తమైన ఎవాంజలిజం చేయలేదని మనం చెప్పవచ్చు. కనుక అలాంటి కార్యక్రమం మన దగ్గర ఉంది. ఈ కార్యక్రమంలో మనం ప్రకటించే బాధ్యతతో కూడిన సంబంధ బాంధవ్యానికి సంబంధించింది. గలతీయులకు రాసిన పత్రిక మీరు వెళ్ళగలిగితే ఒకసారి ఈ సువార్త ప్రకటించుట సంబంధ బాంధవ్యాన్ని కలిగిన సేవనికి వచ్చి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ, వాస్తవానికి భిన్నమైన సువార్త తట్టు వారు ఎంత త్వరగా తిరిగిపోవట చూడగా ఆయనకి ఆశ్చర్యం కలిగింది. అలాంటి ఆశ్చర్యం మధ్య ఆయన ఈ యొక్క హెచ్చరికల్ని ఆయన 6వ అధ్యాయంలో ఇస్తున్నాడు. 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆయన చెప్తున్న మాటలను మీరు చూడగలిగితే, మనము మేలు చేయట ఎందు విసుకక ఎందుము, మనం అలయక మేలు చేసిదిమని తగిన కాలమందు పంట కోతాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహములో చేరిన వారి ఎడల మేలు చేయాలి. కనుక ఇది చాలా ప్రాముఖ్యం. సువార్థికులకి యొక్క దృక్పథం ఉండాలి. సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు ఎవరితోనైనా, విశ్వాస గృహాలకైనా ఎవరికైనా మేలు చేయడానికి అలయక విసుకక ఉండాలి. ఎప్పుడైతే మనం విసుకక అలయక మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎదుటివారు గుర్తించినప్పుడు ఏం చేస్తాడు? నీ యొక్క చెంత చేస్తాడు, ఆటోమేటిక్గా చేస్తాడు. నువ్వు అతను రమ్మని పిలవకపోయినా, కూర్చొని వినని పిలవకపోయినా నీ దగ్గరకు వస్తుంటాడు. ఇప్పుడు ఇతని దగ్గరికి వెళితే కొద్దిగా సమాధానంగా ఉందండి నాకు. ఎందుకో ఆయన దగ్గరికి వెళితే 2 మాటలు చెప్తాడు, దానికి ఆదరణ వస్తుంది. నువ్వు డబ్బులు ఇస్తావని కాదు, లేకపోతే ఏదో ఒక ఆస్తిని ఇస్తావని కాదు, లేకపోతే ఏదో ఇస్తావని కాదు, ఏదో ఒక రకంగా మేలుకరమైన సంగతుల్ని ముచ్చటించడం వలన కూడా మనం అనేకలను ఆకర్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దాని విషయంలో మనం విసుగకూడదు. ఏదైనా సువార్థికుడు, అయ్యా మీకు నేను 12 వచ్చానండి మీటికి, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానండి రేపు రండి అని అన్నాడు అనుకో, పోగొట్టుకుంటాడా? నాకు ఇప్పుడు టైం లేదండి, నేను బిడువుగా ఉన్నప్పుడు రండి కాదు. కనుక ఆత్మలో మన చెంతకు వచ్చినప్పుడు మనము వాటిని ఉపయోగించుకొని విసుకోకుండా మనం ఆ కార్యక్రమాన్ని చేయాలి. అనేకసార్లు సువార్థికులు చెప్పేది ఏమిటంటే, ఏ టైంలో అయినా, ఒక సువార్థికుడు నాకు చెప్పేవాడు, ఏ టైంలో రాత్రి 12 గంటలకు ఫోన్ చేయి రమ్మంట. రాత్రి 12 గంటలకు ఫోన్ చేయి, ఇక విల్ ప్రే, రండి ప్రార్థన చేయాలి. రాత్రి 12 గంటలు చేయాలి అంటే ఏమిటనమాట? అతను విసుకలేదా? కనుక ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా ఆత్మల విషయంలో అక్కరగలవాడైతే హీ విల్ ఓపెన్ ద డోర్ ఆల్వేస్. అందుకని అనేకులు చెప్తుంటారు, మై డోర్ ఈజ్ ఓపెన్, యూ కెన్ కమ్ అట్ ఎనీ టైం. మనం ఏ టైం అంటే అవి పాము అయినా ఆ యొక్క ఆదరణతో కూడిన ఆ మాట ఉంది, నువ్వు ఎప్పుడైనా రండి, నా వాకిలు తెరిసే ఉంది, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని అన్నాం అనుకో, డోర్ ఈజ్ ఓపెన్. కనుక ఎప్పుడు కూడా వారు మన దగ్గరికి రావడానికి సిద్ధపడుతుంటారు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనగా ఈ సందర్భంలో ఉన్న అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న వారికి చెప్తూ ఆయన అంటున్నాడు, మేలు చేయటందు విసుకక అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట. సరే, ఆ యొక్క పంట ఎప్పుడుకో జరగదు. ఒక సహోదరుడు నాకు విఎస్ గార్డెన్లో, మన సన్నికి తెలిసి ఆ స్థలం, విఎస్ గార్డెన్ స్థానిక సంఘం ఒకప్పుడు ఆ స్థానిక సంఘంలోని ప్రజల్ని కొంతవరదాకా దేవుని వాక్యం చెప్పారు. చెప్పిన తర్వాత మరొకరు జరబడి నన్ను రావద్దని చెప్పారు, ఆగిపోతే ఆ స్థానిక సంఘం నుండి అప్పుడప్పుడు ఎప్పుడో వాళ్ళకి తెలియకుండా, ఆ స్థానిక సంఘం తెలియకుండా ఒక సహోదరుడు వచ్చేవాడు. ఎప్పుడైనా వచ్చాను, నేను వస్తాను బ్రదర్ బైబిల్ స్టడీకి నా రండి అని, ఇంటి దగ్గరికి వస్తాను బ్రదర్ రండి అని. ఎప్పుడు వచ్చినా రమ్మనేవాడు. దీర్ఘకాలం 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కువే అయిపోయింది, మోస్ట్లీ ఒక 10 సంవత్సరాలు అయిపోయింది.
ఆ ఒక్క ఆత్మ నా దగ్గరకు తరచుగా రావడం వలన ఆ స్థానిక సంఘంలోనికి మరలా సువార్త వెళ్ళి ప్రకటించే అవకాశం ఉంది. కనుక మనం ఎప్పుడైతే ఒక ఆత్మని విసుగకుండా వారు మమ్మల్ని రావద్దని చెప్పినప్పటికీ కూడా మనం అక్కడ పోకపోయినా ఆ స్థానిక సంఘంలో నుండి ఒక వ్యక్తి మన దగ్గరికి రావడం వలన మరలా అక్కడికి వెళ్ళే అవకాశం మనకి లభించింది. కనుక సువార్త చెప్పడానికి విసుగకుండా మనము ఆత్మల్ని ఆహ్వానించి వారితో ముచ్చటిస్తూ వారితో కలిసి సంబంధ బాంధవ్యాన్ని ఉంచుకోవడం వలన మనం ఆత్మల్ని పోగొట్టుకోము. ఏ రోజు ఒకరోజు ఫలితం. దాని కొరకు ఏ రోజైనా ఒకరోజు మనం అనుకోని రోజుల్లో ఒక రోజు సడన్గా వచ్చి బ్రదర్ మీరు ప్రతి సండే వచ్చి మాకు ప్రకటించగలరా అని అడిగినప్పుడు వస్తానండి. కనుక ఈరోజు అక్కడ స్థానిక సంఘం వాక్య అభివృద్ధి పొందడానికి అవకాశం ఏర్పడింది. దేవుడు సదవకాశాన్ని నాకు కూడా కలిగించి అక్కడ వెళ్ళే అవకాశాన్ని ప్రసాదించాడు. అలాగూ ఆత్మలతో మనం మసులుకునేటప్పుడు మన సంబంధ బాంధవ్యం ప్రాముఖ్యం. మనం విసుకోకుండా లేకుండా క్రీస్తు యేసు ద్వారా రక్షణ అనే ఆ రక్షణను ప్రకటించుట సూదిమన లాంటిదే వాస్తవానికి అది. కానీ అయితే నమ్మదగిన సమాజంగా నమ్మదగిన జీవితమును కలిగిన సువార్తను ప్రకటించడం మార్గం. ఊరికే ప్రకటించడమే ఒక ప్రారంభమే అది. కానీ ఒక నమ్మదగిన సమాజంగా ఏర్పాటుగా చేయాలి. కనుక ఎవాంజలిజం అంటే కేవలం ప్రభు దగ్గరికి బాప్తిజం ట్యాంక్ వరకు నడిపించేది మాత్రమే ముగిసిపోయింది అనుకోకూడదు. ఆ తర్వాత ఒక నమ్మకమైన జీవితాన్ని ఒక నమ్మకమైన సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఎవాంజలిజం యొక్క కార్యక్రమం ఇది చాలా ప్రాముఖ్యమే. అది లేకపోతే ఏదో మందిని కూర్చుకున్నారు, ఏదో దేవుని నామంలో కూడుకుంటున్నారు అని అనిపించుకుంటాం, అంతేగాని దానిపైన ఏమీ జరగబోవడం లేదు. కనుక సువార్త వినవలసిన వారికి కనికరముతో దయతో నేర్చుకొని ప్రేమపూర్వకంగా సేవలు అందించు యేసుగా ఉండడమే క్రీస్తయి. మనం క్రీస్తయి ఉండటం అంటే అర్థం ఏంటంటే సువార్త వినవలసిన వారికి కనికరముతో దయతో నేర్చుకుని ప్రేమపూర్వకంగా సేవలు అందించడమే శ్రేష్టమైన క్షేమాభివృద్ధికరాన్ని కలిగించేది. మనం కొన్ని పాత నిబంధనలోనూ కొన్ని పాత నిబంధనలో ఈ కేర్ అండ్ కన్సర్న్ అనేది చాలా విరివిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రజలతో ఏ విధంగా అక్కర కలిగి ఉండడం అనేది. ఒకసారి మనం మొదటి రాజుల గ్రంథం చూడగలిగితే పాత నిబంధనలో ఎంత టైం వరకు పర్వాలేదా 6 ఓకే అయిపోయింది. ఇంకొక 15 మినిట్స్ చెప్తాను. ఈ యొక్క ఉదాహరణ చూపించి తర్వాత నెక్స్ట్ పాఠాన్ని రేపు చూద్దాం. ఈ పాఠం అయిపోయింది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. అధ్యాయంలో 41వ వచనం నుంచి మనం చూడగలిగితే ఇక్కడ 8వ అధ్యాయం 41వ వచనంలో ప్రజల ఎడ్ల ఇశ్రాయేలు ప్రజలకి ఉన్న శ్రద్ధ అక్కడ మనకి వచనాల్లో కనిపిస్తుంటుంది. అందులో ఇశ్రాయేలులకు ఈ జనుల సంబంధులు కాని పరదేశులను నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గుర్చి నీ బాహుబలమును గుర్చి నీవు చాపిన బహు ప్రసిద్ధిని గుర్చి విందురు. కనుక ఎవరు వినేది? నీ జనుల సంబంధులు కాని పరదేశులు, నీ జనుల సంబంధులు కాని పరదేశులు వచ్చి దేవుడైన యెహోవా యొక్క నామాన్ని, ఆయన ప్రసిద్ధి చెందిన ఖ్యాతిని, ఆయన బాహుబలాన్ని, ఆయన బహు ప్రసిద్ధి చెందిన విషయాన్ని తెలుసుకున్నప్పుడు వారు వచ్చి ఈ మందిరము తట్టి తిరిగి ప్రార్థన చేసిన ఎడ్ల ఆకాశమును నీ నివాస స్థలముందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించు. ఏమని అడుగుతున్నాడా? దేవుడా, నీవు ఆ పరదేశులు ఉన్నారే, ఆ పరదేశులు వచ్చి వారు వేడుకుంటుంటే వారి యొక్క ప్రార్థనను ఆలకించి వారికి అనుగ్రహించు, వారి యొక్క మనవలన్నీ విని వారికి అనుగ్రహించు. ఇశ్రాయేలు ప్రజలైన వారు పరదేశులను ఏ విధంగా చూస్తున్నారు? వారి దేవునిని వారు తెలుసుకొని వారి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు కూడా పొందాలనే రూపంలో ఈ ప్రార్థన మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి అక్కడ ఉందా మనకి ప్రజల ఎడ్ల? మనం ఏంటో తెలుసా? వాడు విగ్రహార్థనండి, వాడు పాడైపోను.
ఎప్పుడైనా మన దేవుని వైపు చూసి వారు మనము చేసుకోగలిగిన, మన దేవుని బలమును చూడగలిగిన, మన యొక్క దేవుని యొక్క మహిమను చూడగలిగిన, మన దేవుని యొక్క ప్రసిద్ధిని కనుగొనగలిగిన రూపంలో వారి విషయంలో మనం ఆలోచిస్తున్నాము. ఆయన మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నీ ఘనమైన నామమును గుర్చి, నీ బాహుబలమును గుర్చి, నీవు చాచిన బహు ప్రసిద్ధిని గుర్చి చూడగా ఆకాశము నీ నివాస స్థలముందు నువ్వు విని పరదేశులు నిన్ను వేడుకున్న దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకములోని ప్రజలందరూ నీ నామమునే నువ్వు ఇస్తే అప్పుడు తెలుసుకుంటారు. లోకంలోని ప్రజలందరూ ఎప్పుడు తెలుసుకుంటారంటే అన్ని జనులు నువ్వు ఆశీర్వదిస్తే వారు మనవలు ఆలకించి వారికి కావలసినదాన్ని నువ్వు అనుగ్రహిస్తూ ఉంటే నీ నామాన్ని వారందరూ కూడా లోకమంతా కూడా తెలుసుకునే అవకాశం. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పొరుగువారి ఎడ్ల పరదేశుల ఎడ్ల అక్కర చూపించి వారి మనవలను కూడా ఆలకించి వారికి ప్రసాదించమని మీరు ప్రార్థిస్తున్నారంటే లోకమంతా దేవుని తెలుసుకునడానికి. ఇది చాలా ప్రాముఖ్యమైన సూత్రం. ఈ సూత్రాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎప్పుడైనా మనం ఒక సమాజంలో జీవిస్తున్నప్పుడు వారి విషయంలో మనం ప్రార్థించినప్పుడు అనేకులు లోకంలో మత్స్యాకులు మనం చూసినప్పుడు బహిరంగంగా చెప్తుంటారు, ఏమని తెలుసా, మీ ప్రార్థనలు దేవుడు ఆలకించాడండి, అందుకే మీకు ఇలాగ చేశాడు. అట్లాంటి అప్పుడైనా దేవుడిని నమ్ముతాడు. అది చెప్పేది అదే, అప్పుడైనా దేవుడిని నమ్ముతాడని. నేను ప్రార్థించానండి మీ కొరకు, మీకు బాగైందా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? నేను ప్రార్థిస్తే బాగైంది కనుక నా దేవుడిని వచ్చి సేవించు అని. ఆ విధంగానే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన అంటున్నాడు, లోకంలోని జనులందరూ నీ నామముని ఎరిగి ఇశ్రాయేలులకు నీ జనుల వలనే, గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఇశ్రాయేలులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుంది. అడిగేమంటున్నాడు, సొలొమోను కట్టించిన దేవుని మందిరంలో ఇది దేవుని మందిరం అని తెలుసుకునేలా ఈ ప్రజల్ని ఆశీర్వదించి నీ యందు విశ్వాసం ఉంచేలా చేయి. కనుక ఆ యొక్క కాన్సెప్ట్ ఉంది, ప్రిన్సిపల్ ఉంది ఆ ప్రార్థనలోని ప్రిన్సిపల్. అది చాలా ప్రాముఖ్యమైనది. పరదేశులకి ఏమి తెలియాలంటే ఇది దేవుని మందిరం, నీ నామము పెట్టబడిన దేవుని సమాజం, నీ నామము పెట్టబడిన దేవుని సమాజం అని వారు ఎరుగునట్లు వారికి మేలు చేయి. కనుక మనము వారి యొక్క విషయంలో ఎంత అక్కర కలిగి ఉన్నాము. ఆర్ వి కేర్ అండ్ కన్సర్న్ ఫర్ ద పీపుల్. ఇది చాలా ప్రాముఖ్యం. అంటే ప్రజల ఎడ్ల అక్కర కలిగి చింత కలిగి ఉన్నాము. ఈ యొక్క ప్రార్థనలో ప్రజల ఎడ్ల అన్ని జనులైన పరదేశుల ఎడ్ల ప్రార్థిస్తున్నప్పుడు ఎందుకు ప్రార్థిస్తున్నాడు? ఎందుకు వారి అడిగే మనవలన్నింటినీ సఫలీకృతం చేయమని దేవుడిని వేడుకుంటున్నాడంటే నీ నామము పెట్టబడిన ఈ మందిరంలో నివసించే నీ యొక్క ప్రసన్నతను గుర్తించి దేవుని యందు మేము ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నామో వారు కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ కాన్సెప్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే మనము కీర్తన గ్రంథం 22వ అధ్యాయం, కీర్తన గ్రంథము 22వ అధ్యాయం. ఇది స్లైడ్లో వేయడం మర్చిపోయినంటే ఆఖరి సమయంలో ఈ వచనాలను దొరకడం వలన వదిలిపెట్టిన ఇలాంటి స్లైడ్లు వేసామని రాసుకోండి. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 27, 28 వచనాలు. 22వ అధ్యాయం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 27, 28 వచనాల్లో దీనిలో భోజనము చేసి 22 నీ నామము నా సహోదరులకు ప్రచురము చేసేది, సమాజం మధ్య నిన్ను స్తుతించేది. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించదు. కనుక నీ నామము నా సహోదరులకు తెలియచేతును. 22, 27 వచనం వెళ్ళిపోతుంది. 27 భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగేది. కనుక 26లో మీరు చూసినప్పుడు దీనిలో భోజనము చేసి తృప్తి పొందేదరు, యెహోవా వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములో తెప్పరెళ్ళి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగేదరు. అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదరు. రాజ్యము యెహోవాదే, అన్ని జనుల్లో ఏలువాడు ఆయన. కనుక వాళ్ళకి ఏం తెలియాలా? రాజ్యము యెహోవాది, అన్ని జనులు ఏలువాడు కూడా ఆయనే అని తెలుసుకునేలాగు అన్ని జనుల వంశస్థులందరూ కూడా ఆయన సన్నిధిని నమస్కారము చేస్తారు. కనుక ఆ గురి చాలా ప్రాముఖ్యం. ఈ కీర్తన రచయిత చెప్పేది ఏమిటంటే
మేము భోజనం చేసి దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించారు. కనుక వెతికే వారికి ఆయన స్తుతిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా భూదిగంతముల నివాసులందరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిని నమస్కారం చేస్తారు. ఇది ప్రాముఖ్యం. కనుక వారు చూపించిన అక్కరిని మనం యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంటుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మనకి అందరికీ తెలిసినది అది యెహోవా మందిరమును గుర్చిన ప్రవచనమని. ఆ మందిరంలో ఏ విధంగా జనులు మసులుకుంటారో, ఏ విధంగా ఉంటారో, గుంపులు గుంపులుగా కూడి వస్తారో అనే ప్రవచన సంగమును గుర్చిన ప్రవచన భాగం అది. ఆ భాగంలో అంత్యదినంలో పర్వతంలోపై యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు, గుర్తుపెట్టుకోవాలి, సమస్త అన్ని జనులు దానిలోనికి ప్రవేశం. కనుక ఈ పాత నిబంధనలో కూడా మనం చూడగలిగితే అన్ని జనులు కూడా దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో నమస్కారం చేసి ఆయన సన్నిధిలోనికి ప్రవేశించాలి అనేది, ప్రవాహం వచ్చినట్లు వారు రావాలనేదే దేవుని యొక్క సంకల్పం. అటు కొత్త నిబంధనలో కానీ ఇటు పాత నిబంధనలో కానీ చూసినప్పుడు దేవుని ఎరుగని వారు దేవుని తెలుసుకొని ఆయన సన్నిధిలో ఆయన నమస్కారం చేసి ఆయన మహిమా ప్రభావములను అన్నిటిని కూడా తెలుసుకోవాలి. కనుక సంఘము ఎప్పుడైతే ప్రజల ఎడల, అన్యజుల ఎడల, లేకపోతే దేవుని ఎరుగని వాళ్ళ ఎడల, దేవుని తెలుసుకుని వారి ఎడల అక్కర కలిగి ఉంటుందో, చింత కలిగి ఉంటుందో, అప్పుడు ఒకరితో ఒకరు కలిసి తరచుగా భోజనం చేయటం వలన ప్రజలను నడిపించవచ్చు. ఒక ఆయన అన్నాడు, ప్రతిరోజు ఒక సహోదరుడు ఒక స్నేహితుడిని భోజనాలకు పిలిచేవాడు. ప్రతిరోజు భోజనం చేసేవాడు, ఇద్దరు కలిసి. వాక్యం చెప్పేవాడు కాదు, ప్రతిరోజు భోజనం చేశారు, భోజనం పిలిచేవాడు, భోజనం తినేవారు, వెళ్ళిపోయేవాడు. ఆఖరికి ఒకనొక రోజు తరచుగా ఒకరితో కలిసి భోజనం చేస్తున్న వలన ప్రజలు నడిపింపబడడానికి అవకాశం ఉంది. మీకు చెప్పాను, ఆలన్ జాకబ్ అని కెనడా నుంచి వచ్చేవాడు. అతను వచ్చిన వెంటనే ఏం చేస్తాడంటే నేను భోజనానికి చేస్తాను. ఆయన ఎవరో నాకు తెలియదు వాస్తవానికి, కానీ ఒక పబ్లిక్ మీటింగ్లో చూశాను నేను. ఆయన ఉద్దేశం ఏంటంటే బాంధవ్యాన్ని పెంచుకోవడానికి పిలిచేవాడు. నన్ను, నా మిస్సెస్ని ఇద్దరిని కూడా భోజనానికి పిలిచేవాడు. అలాగ చేయడం వల్ల ఏం జరుగుద్దంటే రిలేషన్షిప్ అనేది, బాంధవ్యం అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే బాంధవ్యం డెవలప్ అవుద్దో, సేవ చేసినప్పుడు, బాంధవ్యం పెంచుకున్నప్పుడు ప్రకటించడానికి ద్వారాలు తెరవడం అనేది జరుగుతుంది. కనుక ఈ సువార్థికుడు కలుసుగా భోజనానికి పిలవడం వలన కుటుంబమునకు, ప్రజలకు క్రీస్తుని కనపరిచిన వాడే మాత్రమే కాకుండా కనికరమును, దయ ఏమిటో చూపించిన వాడే అనేకుల్ని ప్రభులోనికి నడిపించడానికి ఆస్కారం. కనుక మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఎవాంజలిజం యొక్క క్రియాత్మకమైన నిర్వచనం చాలా ప్రాముఖ్యమైన. క్రియాత్మకమైన నిర్వచనం శబ్దంలో చూసినట్టు కేవలం శుభవార్తని వినిపించడం మాత్రమే కాదు కానీ, లేకపోతే ఆ శుభవార్త ద్వారా కేవలం కొంతమందిని వెంట వేసుకోవడం కాదు కానీ, వారిని పరిపూర్ణమైన ఒక మార్పు చెందిన జీవితానికి వారిని పరిపూర్ణంగా తీర్చిదిద్దే ప్రక్రియలో సువార్థికులు ఉండాలి అనే ఒక గురిని సాధించడం అనేది ఉండాలి. అలాంటి గురి సాధనకు మన ఆలోచన లేకపోతే అది ఎవాంజలిజం కాదు. కనుక ఎవాంజలిజం అనేది ఒక ఉద్యమం లాంటిది. ఆ ఉద్యమం మనము కలిగిన మార్పుని, క్రీస్తులోని మార్పుని సవిచూసిన వారమై అదే మార్పుని ఇతరులలో క్షేమాభివృద్ధి చేసేదిగా, పరిపూర్ణమైన క్రైస్తవులుగా రూపుదిద్దేదిగా, ఒక నూతనమైన సమాజమును ఏర్పాటు చేసేదిగా ఉండాలి. అలాంటి నూతనమైన సమాజం ఏర్పాటులో కృషి చేయకపోతే అనేకసార్లు ఈ రోజుల్లో అనేక చోట్ల చూసే వేదనకరమైన సంగతి ఏమిటంటే ఒక మాదిరికరమైన మార్పు చెందిన సమాజాలుగా కనిపించడం. అది చాలా విచారకరమైన సంఘాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభు సంఘాలనే పేర్లు, బోర్డులు అన్నీ ఉన్నాయి. కానీ ఒక పరిపూర్ణమైన క్రొత్త నిబంధన నమూనాన్ని అనుకరించే ఒక స్థానిక సంఘాలు కనిపించడం అనేది అరుదుగా ఉన్నాయి. కారణం ఏంటంటే గురిలేనిది. ఎవాంజలిజంలో గురి లేదు. ఎవాంజలిజం అంటే అర్థం ఏంటంటే 100 మంది పెట్టుకొని ఒక సమాజాన్ని నడిపించడం. అది ప్రతి శాఖలో జరుగుతుంది, ప్రతి మతంలో జరుగుతుంది. అలాంటి జనమా వేవేల కొలది. ఎవరి దగ్గరికి వద్దు, రోమన్ క్యాథలిక్ చర్చి దగ్గరికి వెళ్ళండి, 2000 మంది ఒక మాసులో ఉంటారు. ఒకే మాసులో 2000 మంది కనిపిస్తారు. ఆ మాదిరి సండే వస్తే 5-6 మాసులు ఉంటాయి.
జనాభా కట్టేసుకోవడం కాదు. దేవుని నమూనాలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలిగిన ఒక నూతనమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో మనకి ఈ యొక్క క్రియాత్మకమైన క్రీస్తు, బీయింగ్ ఎ క్రైస్ట్ టు ఎవ్రీబడి దోస్ హు ఆర్ ఇన్ సఫరింగ్స్, బాధలలో ఇబ్బందులలో నశించిపోయిన వారి ఎల్ల క్రీస్తు వలె మసులుకోవడం అనేది ప్రాముఖ్యం. అలాగే మసులుకున్న విధానాన్ని చూసినప్పుడు అటు పాత నిబంధనలో కానీ ఇటు క్రొత్త నిబంధనలో కానీ చూసినప్పుడు మనం ఒక నూతనమైన ప్రజల్ని ప్రత్యేకించిన రూపంలో క్రీస్తు కనపరిచిన కనికరమును దయను చూపుతూ సంఘం కాని వారితో అన్య ప్రపంచంపై కేంద్రీకరించిన పరిచర్యగా ఉండాలి. లోకంలో నశించిపోయిన ఆత్మల మీద మన యొక్క పరిచర్య కేంద్రీకరించి ఉండాలి. మన వారికే కాదు, అనేకసార్లు అనేకలు అంటూ ఉంటారు ఏంటంటే ఈ సంఘంలోని తీసుకొని ఆ సంఘంలోనికి పంపించి తీసుకున్నారు, ఇక్కడ ఉండే క్రీస్తు సంఘంలో వారు ఇంకా అక్కడ ఉండే క్రీస్తు సంఘానికి వెళ్ళారు, ఇక్కడ అయిపోయింది ఇలా అయిపోయింది అని. అది కాదు. మన యొక్క కేంద్రం అంతా నశించిపోయిన గాయపడిన ప్రజలు, గాయపడిన తప్పిపోయిన ప్రజలను ఏ విధంగా పునరుద్ధరించి కట్టాలో అనేది సువార్తలో ప్రాముఖ్యమైన భాగం. కేవలం శిష్యులుగా చేయడం మాత్రమే. ఆ శిష్యులైన వారిని పరిపూర్ణమైన దశకు క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఒక నూతనమైన సమాజంగా ఏర్పాటు చేయడం అనేది ఉంది. దాంట్లో ప్రాముఖ్యంగా చర్చ్ ప్లాంటింగ్ అనేది పనిచేస్తుంది. ఈ ఎవాంజలిజం ఇక్కడి వరకే మిగిలిపోకూడదు. ఇది ఎక్కడి వరకు వెళ్ళాలంటే శిష్యులైన వారు నడిపింపబడి అనుకరించిన వారే క్రీస్తు అనుచరులు అనుకరించిన వారే ఒక నూతనమైన సమాజపు ఏర్పాటు దగ్గరికి వెళ్ళాలి. అలాగ వెళ్ళకపోతే ప్రయోజనం. అనేకమైన సిస్టర్ కాంగ్రిగేషన్స్ అంటారు, అనేకమైన స్థానిక సంఘాల ఏర్పాటులో సువార్త పనిచేసేవారు నిమగ్నులై ఉండాలి. లేకపోతే స్థానిక సంఘాలు మరికొన్ని స్థానిక సంఘాలను ఏర్పాటు చేసేలో ఆ ఏర్పాటు చేసే స్థానిక సంఘాలు ఒక నూతనమైన సమాజంగా సంఘంగా ఏర్పడడం అనేది ప్రాముఖ్యమైనది. దాంట్లో చర్చ్ ప్లాంటింగ్ అనేది ప్రాముఖ్యం. చర్చ్ ప్లాంటింగ్ ఎలాగ ఉండాలో మనం రేపు కలుసుకున్నప్పుడు చర్చ్ ప్లాంటింగ్ని చదువుతాం. చర్చ్ ప్లాంటింగ్లో ఆ ప్లాంటింగ్లోని ఉద్దేశం ఏమిటి, ఆ ప్లాంటింగ్ ఎలాగ జరగాలి అనే దాన్ని మనం ఆలోచన చెబుతాం. ఇంతవరకు దాకా మనం ఎవాంజలిజం యొక్క నిర్వచనాన్ని మాత్రమే చూసాం అంతే. ఎవాంజలిజం ప్రభు ఎలా చేశారు ఇంకా చూడండి. ఆయన ఎలా ప్రారంభించాడు, ఆయన ఏం చేశాడు, పౌలు ఏం చేశాడు, మనం ఏం చేయాలనేది ప్రాక్టికల్గా చదవలేదు. ఒక నిర్వచనాన్ని మాత్రమే ఒక విశాలమైన దృక్పథంతో మనం చూసాం. మనం రేపు వచ్చినప్పుడు చర్చ్ ప్లాంటింగ్ని చూస్తాం. చర్చ్ ప్లాంటింగ్ చేయడం ఎలా, చర్చ్ ప్లాంటింగ్ ఎలాగూ ఉంటే బాగుంటుంది, లేఖనపు పరిధుల్లో కొన్నింటిని ఆలోచన చేయడం జరగద్ది. ఆ తర్వాత మనం లూకా రాసిన సువార్తలోను అపోస్తల కార్యగ్రంథంలో ప్రభు ఏం చేశాడు, పౌలు ఏం చేశాడు, మనం ఏం చేయాలి అనే వాటిని మనం ఆలోచన చేద్దాం, ప్రార్థించుకుందాం. మహిమగల మా పరలోకమందున్న మా తండ్రి, మీ పరిచర్య ఎలాంటిదో మీ వాక్యంలోని మూల పదాలలోని భావాలు ఏమై ఉందో దాన్ని చూస్తూ ఇశ్రాయేలు ప్రజలు జీవంగల దేవుని సన్నిధిలో నమస్కరించి ఆయన ప్రభావాన్ని ఆయన బలమును చూసి మేము ఏ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామో ఆ దేవుని యందు వారును భయభక్తులు కలిగి ఉండేలా ప్రజల గురించి ఆలోచించిన రీతిగా మేము ఆలోచన కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. అనేకులు మిమ్మల్ని ఎరుగక మీ కుమారుని ఎరుగక నశించిపోతున్నారు. వారి ఎడల మేము ఎలాంటి అక్కర కలిగి ఉన్నామో అక్కర చూపుతున్నామో దాన్ని మేము గ్రహించగలుగుటకు మా మనసుల్ని మీ వాక్యం చేత విప్పినందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మీ వాక్యం వలన మేము నేర్చుకోవడానికి అవకాశాలను కలిగించి ఎలాంటి సువార్త ప్రకటనను మేము చేపట్టబద్ధులమై ఉన్నామో దాన్ని గ్రహింపు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. దాన్ని మేము గ్రహించడానికి మాకు సహాయం చేయండి. కార్యసిద్ధి రూపంలో మేము సువార్త ప్రకటన వ్యాప్తిని గురించి మేము ఆలోచించగలుగుటకు మాకు సహాయం చేయండి. స్థానిక సంఘాలుగాను క్రైస్తవ సమాజంగాను మేము ఆ కార్యక్రమాలని చేపట్టుట్లో ఎలాంటి సమర్పణ కలిగి ఉండాలో, ఎలాంటి దృష్టి కలిగి ఉండాలో, ఎలాంటి గురితో మేము ఈ యొక్క కార్యసాధన మేము చేయవలసిన వారమై ఉన్నామో దాన్ని మేము గ్రహించి వెంటాడటకు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. ఇది మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహా ఆజ్ఞేయ అన్నది. ఆ మహా ఆజ్ఞను బట్టి మా తండ్రి మేము ఆయనకు శిరస వహించిన వారమై అలాంటి క్రైస్తవులుగాను అలాంటి స్థానిక సంఘాలుగాను మేము రూపొందగలుగుటకు
అనేక నూతనమైన సమాజాలను ఏర్పాటు చేయట్లో పని కలిగి ఉండేవారిగా ఉండడానికి మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. దానికి అవసరమైన రూపంలో మా తండ్రి మమ్మల్ని మేము మీ వాక్యపు వెలుగులో సిద్ధపరచుకున్నట్టుకు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. అలాగే మేము సంసిద్ధులైన వారమై లోకంలోనికి గాయపరచబడిన వారి దగ్గరికి, బాధలో ఉన్న వారి దగ్గరికి, మిమ్మల్ని ఎరుగక మీ కుమారుని ఎరుగక నిత్య జీవాన్ని గుర్చిన అవగాహన లేక అంధకారంలో జీవిస్తున్న ప్రజల దగ్గరికి మేము వెళ్ళి వారిని ఆదరణతో, ఆప్యాయతతో, ప్రేమతో మా తండ్రి దగ్గరికి చేర్చుకొని వారికి నేర్పించగలిగిన బుద్ధిని మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటి కొరకు అవకాశాలని ప్రసాదించమని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి మీరు మహా ఆజ్ఞని ఇచ్చారు. ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి మేము మనసు కలిగి మా పాదములు మా తండ్రి సిద్ధపడి మేము ప్రయాసలో ఉన్న ఎడల మీరు ద్వారాలను తెరిచి అవకాశాలను కలిగించి మీ కుమారుని యొక్క రాజ్య విస్తరిలో మమ్మల్ని ఉపయోగించగలిగిన సమర్థులని మేము గ్రహించి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయతో అవకాశాలని కలిగించండి. సత్య సంబంధమైన స్థానిక సంఘాలు ఏర్పాటు చేయటంలో మీ లేఖనపు వెలుగులో మా తండ్రి మీరు కోరుకున్న రూపంలోని విశ్వాసులైన సమాజాలను ఏర్పాటు చేయటంలో మాకు సహాయాన్ని అనుగ్రహించమని బతిమాలుకుంటున్నాం. అందుకొరకు మేము ఎంతైనా మా విషయంలో మా వంతులో మేము భాగస్వాములగుటకు మా వంతులో మేము త్యాగం చేసుకోవాల్సిన వారమైనా, అలాగే త్యాగపూరితులమై అనేకమైన బాధల మధ్య, కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య ఈ పరిచర్య ధర్మాన్ని కొనసాగించి చేయట్లో మేము యోధులుగా పాల్పంపులు పొందడానికి సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. ఇంతవరదాకా ఉదయకాలం నుండి ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదరించి మాకు సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విన్నపాలను ప్రికుమారుడైన క్రీస్తునామమున సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.